ఇంత స్కోర్ తీసుకురావడానికి, తర్వాత మీ తల్లిదండ్రులపై వాళ్ళు మీపై పెట్టుకున్న హోప్స్ని మీరు ఇంకా పెంచారు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా ఇదే విధంగా మన కాలేజ్ కూడా మళ్ళీ టాప్లోనే ఉండాలి అని ఆశిస్తున్నాను. సో ముఖ్యంగా ఈరోజు మాత్రం టాపర్స్ని ఫెలిసిటేట్ చేద్దామనే వచ్చిన ఆలోచన, అందువల్లనే ఇది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఫెయిల్ అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నిన్ననే చెప్పాను నేను. ఓకేనా? స్పోర్టివ్గా తీసుకోండి, ఎగ్జామ్ రాయండి, మార్క్స్ ఇంప్రూవ్ చేయండి, మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ హైయెస్ట్ 975 కేసీ యాదవ్ ఎంపీఎస్ డెప్యూటీ. ఈసారి ఫస్ట్ ఇయర్ టాప్ 486 ఎమ్మెల్యే టాప్. దాని తర్వాత వచ్చేస్తాయి ఇంకా. సో అందరూ ఈక్వల్లీ ఇక్కడ ఏమి కాదు, కొద్ది సబ్జెక్టు పెంచుకోండి. థ్యాంక్ యూ సార్. తర్వాత మన మల్లికార్జున సార్ మాట్లాడుతూ ఈరోజు మనకి ఇంటర్ పరీక్షలు విడుదలైనాయి. ఈ విజయోత్సవ కార్యక్రమంలో మనందరం పాల్గొన్నాము. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఎస్ నాగస్వామి గారు మరియు సీనియర్ అధ్యాపకులు మరియు పోలీసు మరియు విద్యార్థులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన కాలేజీ స్టేట్లోనే సెకండ్ నెంబర్లో ఉండడం మనకి ఎంతో గర్వకారణము. దానికి మనం ఎంతో సంతోషపడాలి. అంతేకాకుండా విద్యార్థులు బాగా కష్టపడ్డారు చాలా మంది. కొంతమంది మనకి కాలేజీకి సరిగ్గా రాని వాళ్ళు మాత్రమే మనకి ఎక్కువ శాతం పెరిగారు తప్ప రిజల్ట్స్ మనకి 80% కూడా కాలేజీకి వచ్చిన వాళ్ళు అందరూ పాస్ అయ్యారు. ఎవరైతే కాలేజీకి రాని విద్యార్థులు ఉన్నారో వారికి ప్రిన్సిపల్ సార్ వరకు కొంత దయచేసి కట్టించారు. వారు మాత్రం మనకి పర్సెంటేజ్ తగ్గింది. కాలేజీకి వచ్చిన వాళ్ళందరూ మనకి పాస్ అయ్యారు. కానీ మార్క్స్ ఇబ్బంది లేదు, పేరుగా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే మొదటి సంవత్సరం విద్యార్థులకి మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ మనం మార్క్స్ పెంచుకోవచ్చు. తక్కువ వచ్చినా కూడా మనము మార్క్స్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మార్క్స్ రాని పద్ధతిగా, ఎందుకంటే మనకి ఇంకా సమయం నెల రోజులు ఉంది. నెక్స్ట్ మనకి May 21 నుంచి మనకి పరీక్షలు స్టార్ట్ అయితే సప్లిమెంటరీ పరీక్షలు ఇంకా మనకి 1 month టైం ఉంది. కాబట్టి మీకు ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని విధంగా చేసుకోవచ్చు. ఈ నెల రోజులు బాగా కష్టపడి మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా దానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే మనకి మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళు కూడా దాటచ్చు. అంటే ఆ ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే మన కళాశాలకి మంచి మార్కులతో పాస్ అయ్యారో వాళ్ళందరికీ శుభాశిష్యులు. మిగతా వాళ్ళు కూడా బాగా చదువుకొని నెక్స్ట్ సప్లిమెంటరీ మంచి మార్కులు తెచ్చుకుంటున్న ఆశిస్తూ నాకు అవకాశం ఇవ్వండి. ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత రామకృష్ణ సార్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ శ్రీ నాగస్వామి నాయక్ గారు, సీనియర్ లెక్చరర్స్, విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందువల్లంటే మన కాలేజ్ పాస్ పర్సంటేజ్ 80.75 అనమాట సెకండ్ ఇయర్కు. లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ని అలానే కొద్దిగా వేరియేషన్తో మంచి మార్క్స్ తెచ్చారు. స్టూడెంట్స్కి అందరికీ అభినందనలు. తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే పాస్ అయ్యారో, పాస్ అయ్యి 300 లోపల 350 లోపల తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, 1-2 సబ్జెక్టులో కొన్ని మార్క్స్ తగ్గింటాయి అనమాట. ఎక్కడైతే ఏ సబ్జెక్టులు అయితే 35 కన్నా తక్కువ వచ్చాయో ఆ సబ్జెక్టులో మాత్రం మీరు ఇంప్రూవ్మెంట్ రావడానికి ట్రై చేయండి. 35 కన్నా తక్కువ వచ్చారనుకోండి, 50 మ్యాక్సిమం మార్క్స్ కాబట్టి మీరు ఇంకొక 12 మార్కులు సాధించండి. ఎందుకంటే 400 చేరుతుంది అనుకోండి మీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్. సెకండ్ ఇయర్లో ఈజీగా 400 స్కోర్ చేసే 800 మంచి మార్క్స్ అనమాట. అంటే మీకు డిస్టింక్షన్ కన్నా 5% ఎక్కువ ఉన్నట్టు. 800 అంటే మంచి మార్క్స్ అనమాట. అందువల్ల బాగా చదవండి. ఇంప్రూవ్మెంట్ రాసేవాడు కొంచెం గ్రాండ్గా మీ కన్సర్న్ లెక్చర్ని అడిగి మీకు ఏ సబ్జెక్ట్ రాస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకొని అప్పియర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అవ్వండి. గుడ్ లక్. తర్వాత శేఖర్ సార్ వాళ్ళు గుడ్ ఆఫ్టర్నూన్.
వేదికపై ఉన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు మరియు కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్. వీ క్రియేటెడ్ హిస్టరీ రిపీటెడ్ అంటే, ఎందుకంటే ఇది ఒక రోజుతో వచ్చిన శ్రమ కాదు. మీరే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ప్రోత్సహించినారు, మా అధ్యాపకుల బృందంతో పాటు. మరి తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ కూడా ఈ సమయానికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఫెయిల్ అయిన పిల్లలు, మార్కులు తక్కువ వచ్చిన పిల్లలు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ అంట. అంటే ఎవరైనా ఒకసారి ఫెయిల్ అయితే అవి అభివృద్ధికి సోపానాలుగా తీసుకోవాలి. సో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ లాస్ట్ స్టెప్ ఆఫ్ ది లైఫ్. కాబట్టి మరి ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైనా ఒకటో రెండో ఫెయిల్ అయినా, లేదంటే మార్కులు తక్కువ వచ్చినా డిసప్పాయింట్ కావద్దమ్మా. మేలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో మళ్ళీ మీరు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మార్కుల కోసం రాసి ఇంప్రూవ్మెంట్ అంటాం. ఫెయిల్ అయిన వాళ్ళు రాయండి. మీ అందరూ కూడా మళ్ళీ మేము రెమెడియల్ క్లాసెస్ తీసుకుంటాం. గవర్నమెంట్తో మాకు ఆర్డర్తో పని లేదు. మీరు ఎవరైతే చదువుతామని ముందుకు వస్తారో వాళ్ళకి మెటీరియల్ ఇస్తాము, బాగా చదివేందుకు ప్రోత్సహిస్తాము. మరి గుర్తుపెట్టుకొని మీరు మంచి మార్కులతో ముందడుగు వేయాలని, మీ అభివృద్ధి మన శ్రేయస్సుగా గుర్తించుకోండి. థ్యాంక్ యూ సార్. మరి ఇంత విజయానికి కృషి చేసిన మా ప్రిన్సిపాల్, మరి మా అధ్యాపక బృందానికి అందరికీ తల్లిదండ్రులు కూడా కన్వే చేయండి, బాగా చదివించారు. ముఖ్యంగా పిల్లలు 18 మార్క్స్ రావడం అనేది గొప్ప పని కాదు, 18 రాకపోవడం అనేది ఇక్కడ బాధాకర విషయం. ఎందుకంటే ఇంత సింపుల్ సిస్టమ్, ఇక్కడ కూడా సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 50 మార్క్స్కి 3 hours పరీక్ష రాసి 18 రాకపోవడం అనేది కొంచెం ఆలోచించాలా. అయితే డిసప్పాయింట్ అవ్వకండి. మీరు కొంచెం కష్టపడినట్టయితే ఈ రోజే మొదలు పెట్టండి. ఎవరైనా మీ కన్సర్న్ గ్రూప్ లెక్చర్స్ మమ్మల్ని కన్సల్ట్ హౌ టు గెట్ సింపుల్ పాస్ మార్క్స్ అనేది వీల్ గైడ్. థ్యాంక్ యూ సార్. ఆ పాప అయితే జలధార పోతానే ఉంది, నిరుత్సాహపడొద్దని ఫస్ట్ చెప్పాను. ఓకే అమ్మా, నేను కూడా బీటెక్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను తల్లి. సభాధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగస్వామి సార్ గారు, అలాగే సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సార్ గారు, శేఖర్ సార్ గారు, మల్లికార్జున సార్ గారు, శ్రావణ గారు, అలాగే పటేల్ సార్ గారు, శ్రీధర్ సార్ గారు, ఇలా అందరూ అంటే విద్యార్థులు అంటే పాస్ మార్కులని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయదండి. ఇప్పుడు ఒక్కటి యాక్చువల్గా నా గ్రూప్లో ఫీజు కట్టిద్దామని పోయినా, వాడు ఫెయిల్ అవుతాడు అన్నాడు. సార్ సబ్జెక్ట్ పాస్ అయినాడు, నా సబ్జెక్ట్ ఫెయిల్ అయినాడు. అంటే ఏదో విధంగా అంటే వాడు ఫెయిల్ అవుతాడని ముందే అంటే తెలుస్తుంది. అలాంటప్పుడు మీకు ఏమి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే ఫీజు కట్టకపోతే 4 సబ్జెక్ట్ పాస్ అయినాడు సార్ మీరు చెప్పిన అబ్బాయి, ఒక సబ్జెక్ట్ నాదే ఫెయిల్ అయినాడు అంటే వాడు ఏమి ఒక్కటే ఒక మార్క్ వచ్చింది. వాడు కూడా అది కూడా అంటే ఏమన్నాడు, నేను బాగా రాశాను సార్, ఫోన్ వచ్చింది అనమాట. ఫోన్ చేస్తే బాగా కంపల్సరీ 20 మార్కులు దాటుతాయి సార్ అంటున్నాడు. అది నీ బ్యాడ్ టైము, ఒకసారి నీ వెరిఫికేషన్ కానీ రివాల్యుయేషన్ పిలుచుకొని ఎగ్జామ్ ఫీజు కట్టుకో, తర్వాత రిజల్ట్ వస్తాయని చెప్పి. అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడొద్దండి. ఒకసారి ఇట్లా అంటే మనకి ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే మనకి కష్టం వచ్చినా భరించుకోగలగాలి. ఇప్పుడు మనం ఫెయిల్ అయినామని అమ్మాయి అందరికి అసలు దాని గురించి ఇప్పుడు నువ్వు దాన్ని బాగా స్పిరిట్ అంటే నీకంటే ముందు మంచి మార్కులు వచ్చినాయి కదా, వాళ్ళకంటే మంచి మార్కులు వస్తాయి నీకు. ఇప్పుడు నువ్వు కష్టపడి చదవతే అంటే నువ్వే కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు మా గ్రూప్ పిల్లలు ఉన్నారు, పాస్ అయిన పిల్లలు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చెప్పండి. ఇంటర్నెట్ రేపటి నుంచి కాలేజీకి వస్తే ఫస్ట్ 18 మార్కులు ఎలా వస్తాయి అనేది ఆలోచన చేసేది కాదు. మీరు రెగ్యులర్గా కాలేజీకి వస్తే సార్ చెప్తున్నాడు, మీ ఏంటి వాళ్ళు ఆప్షన్ లాంగ్ ఆప్షన్ పెట్టుకున్నారు, ఆప్షన్ అయిన వాళ్ళే ఫెయిల్ అయినది, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు పాస్ అయినారు. ఇంకా సార్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫీజు కట్టేటప్పుడు ముందే చెప్పినాడు, మీ వాళ్ళు 50% కూడా పాస్ కాదు ఇంగ్లీష్ వాళ్ళు ముందే చెప్పినాడు. అంటే మీరు చదివేది ఆ విధంగా సార్ క్లాస్కి వస్తున్నాడు కాబట్టి అర్థమైపోతుంది. కాబట్టి పాస్ ఫెయిల్ అనేది కాకుండా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు దీన్ని కొంచెం కొద్దిగా ఛాలెంజ్గా తీసుకుంటే అదే ఫస్ట్ ఇయర్లో ఛాన్స్ ఉందన్నమాట. పాస్ అయిన వాళ్ళకి ఇంప్రూవ్మెంట్, ఫెయిల్ అయిన వాళ్ళకి పాస్ అవ్వడానికి. సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా బాగానే పాస్ అయినారు సార్, కాకపోతే కొంచెం చిన్న మిస్టేక్ జరగడం వల్ల పిల్లవాళ్ళు కొద్దిగా వెనుకబడడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం సార్. పిల్లవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అంటే ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాసుకొని ఇంకా మంచి వాళ్ళు
ఇప్పుడు సార్ అన్నాడు లాస్ట్ ఇయర్ పర్సెంటేజ్ మాది పాస్ అయితే ఇప్పుడు యాక్చువల్గా మా గ్రూప్లోనే ఒక 3% కానీ ఒక 5% కానీ పెరగాల్సింది. పెరిగితే ఇంకా మనం అంటే ఇప్పుడు సార్ చెప్పాడు 80.7%, అదే 83 అక్కడ వచ్చేది. కాకపోతే ఒక్కొక్కసారి మనం అనుకున్నట్లుగా రాకపోవచ్చు, ఫలితాలు తారుమారు రావడానికి అవకాశం. కానీ ఏదైతే మనకి సార్ కృషి వల్ల పర్సెంటేజ్ వచ్చేసి స్టేట్ సెకండ్ రావడం అనేది మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరు ఈ పర్సెంటేజ్ తగ్గకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్స్ వస్తున్నారు కదా, ఇప్పటి నుంచే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఇప్పుడు ఇప్పటి నుంచి బాగా కష్టపడి చదవాలని మీరు పాస్ అయిన మిత్రులందరికీ, పాస్ అయిన స్టూడెంట్స్ అంతా మీ మిత్రులకి తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో జీసస్ పటేల్ గారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నాయక్ గారికి మరియు ఇక్కడ వచ్చిన మా సీనియర్ అధ్యాపకులు మరి మా ఫ్రెండ్స్ అందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. చాలా సంతోషం ఏమంటే మనం స్టార్టింగ్ నుంచి చాలా స్ట్రిక్ట్ కాలేదని చెప్పేసి మనం ఎంతో బాధపడ్డాం. కానీ మన స్టూడెంట్స్ ఎంత కష్టపడ్డారంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్సెంటేజ్ వస్తుందని చెప్పేసి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 to 70 మ్యాక్సిమం అనుకున్నాము. అట్లాంటిది దగ్గర 81% అంటే మన ప్రిన్సిపల్ వారి కృషి మరియు లెక్చరర్స్ అందరి కృషి వల్ల మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్నాం. ఓకేనా, చదివినామంటే ఎక్కడైనా మంచి పర్సెంటేజ్ వస్తుంది. ఏ గ్రూప్ అని కాదు, కానీ మనం బాగా చదివినామంటే మంచి పర్సెంటేజ్ వస్తుంది. సో కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మనం బ్రహ్మాండంగా ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవచ్చు. వేరే పాస్ అయిన వాళ్ళ కంగ్రాచులేషన్స్. అబ్బాయిలు ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే ఎప్పటికీ బాధపడవద్దండి, ఇదే జీవితం కాదు. ఓకేనా, సో ఎందుకంటే ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ కట్టి రాసుకోవచ్చు, పాస్ అయిన వాళ్ళు ఇంప్లిమెంట్ కట్టుకొని మళ్ళీ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎవరు బాధపడద్దండి. కష్టపడి మనం కష్టపడి చదివినామంటే మనం అన్ని విషయాల్లో విజయాన్ని సాధించవచ్చు. ఓకేనా, ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Good afternoon to our respected principal sir and all the senior most lecturers, the dayas, and all the students. Good afternoon everybody. Good afternoon. Today the happy news is our college got above 80% result. Congratulations to all lecturers, principals and all our government vocational junior college students. Really so happy. ఎప్పుడు మన కాలేజ్ సక్సెస్ అంటేనే గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అంటేనే సక్సెస్ అని ప్రూవ్ చేస్తుంది. ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూప్ గురించి చెప్పాలంటే సో సెకండ్ ఇయర్ కాలేజ్ టాపర్ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ సార్. డెఫినెట్లీ సార్. సుజాత 978 మార్క్స్ వచ్చినాయి. స్టూడెంట్ పేరు కూడా సుజాత. నిజంగా ఈ సక్సెస్ కి మెయిన్ రీజన్ హార్డ్ వర్క్. నో ఎనీ సక్సెస్. సో సక్సెస్ కావాల్సిన హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ మీరు అందరూ పెట్టి ఇంత సక్సెస్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఇయర్ కూడా ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూప్ నుంచి స్మైలీకి 475 మార్క్స్ వచ్చింది. సో స్టూడెంట్స్ హార్డ్ వర్క్ ఎంత ఉంటే ఆ సక్సెస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందని నిరూపించినారు మీరు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్లో మీకు ఇంకొక అవకాశం ఉంది, ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి సప్లిమెంటరీ అవకాశం ఉంది. అందులో మీరు ఇంకా బాగా ప్రూవ్ చేస్తారని ఇంకా సక్సెస్ ఇంకా గ్రేట్ సక్సెస్ 100% రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. ప్లీజ్ దాదాపుగా 15 వచ్చింది. Many respected
Principal Dr. Nagaswamy Nayak garu, respected senior lecturers and my dear colleagues and non-teaching. Good afternoon everyone. So, పాసు ఫెయిలు పర్సంటేజ్ ఇవేవి మన తలరాతని మార్చు. మీ పైన మీకు నమ్మకము, మీ పైన మీకు కాన్ఫిడెంట్, అవే మీ జీవితాన్ని మారుస్తాయి. ఎందుకంటే పాస్ అయినాడు మార్కులు రాలేదని ఏడుస్తాడు, మార్కులు వచ్చినాడు టాప్ రాలేదని ఏడుస్తాడు, ఫెయిల్ అయినాడు పాస్ కాలేదని ఏడుస్తాడు. అంటే ఎవరు హ్యాపీగా లేరు నన్ను అడిగితే. ఏదో ఒక లోపం వెంటాడుతూనే ఉంటుంది. సో నేనేమంటున్నానంటే మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేది ఉంటే సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది. మరి ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్ గారి యొక్క ప్రోత్సాహం వల్ల బాగానే వచ్చిందనుకుని నేను అనుకుంటున్నా. మరి కొన్ని గ్రూపుల్ లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు, 100% ఇచ్చారు. అంటే వాళ్ళ ఎఫెక్ట్ వల్లే ఈ రిజల్ట్స్ సాధ్యమైంది. మరి అదేవిధంగా పాసు ఫెయిల్ పర్సంటేజ్ కోసం పాటలాడదండి. దయచేసి ఈ రోజు నుంచి యాక్షన్ ఆఫ్ ప్లాన్, ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళు ఎలా మంచి స్కోర్ చేయాలి, ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా పాస్ కావాలి, మరి టాప్ ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మీరు హార్డ్ వర్క్ చేయాలని మనసారా కోరుకుంటూ మరి ఫెలిసిటేషన్ కార్యక్రమం పెట్టుకుందాం. ఫస్ట్ వచ్చిన పేరు టాపర్స్ గ్రూప్ ఎవరు వాళ్ళు చెప్పండి సార్. ఉన్నారా టాపర్స్? క్లాస్ అమ్మా. చాలా కష్టం మన క్లాస్ పట్టండి. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ సిఎస్సి హిందూ మేడం చేయండి. కంగ్రాచులేషన్స్ యూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అక్కడ సుజాత నాయ్ మా పేరు. స్మైలీ ఫస్ట్ ఇయర్. కంగ్రాచులేషన్స్ స్మైలీ. కంగ్రాచులేషన్స్ అంజలి. 470. గుడ్. కంగ్రాచులేషన్స్ మా అంజలి. స్కోర్డ్ గుడ్ మార్క్స్. And the success, it is giant success of principal, staff, students and parents. Government Vocational Junior College, principal, staff, students and parents. Vijay Gandhi, thumbs up, sir.